హాయ్ అండి. ఈరోజు నూకల రొట్టె ఎలా చేసుకుందామో చూద్దాము. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా చేయాలో చూసేద్దాము. రొట్టె ఎలా చేద్దామో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ అనేవి మసలబెట్టాలి. ఒక గిన్నెలో నూకల పిండి తీసుకోవాలి. వాటర్ బాగా మసలబెట్టిన తర్వాత ఈ పిండిలో వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ చేతుడు కాకుండా మనం ఒక సరాతమన్నా లేకపోతే ఇంకా స్పూన్ తోటన్నా కలుపుకోవాలి. పిండి అనేది కాలుతుంది కాబట్టి ఇట్లా మీకు చూపించే విధంగా ఇలా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోండి. బాగా మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం కొంచెం కలుపుకోండి. తర్వాత ఒక సైడ్కు పిండి పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది ముద్దలాగా వచ్చేలాగా గట్టిగా పిసకాలి. మనం పిండి ఎంత మంచిగా పిసుకుతామో రొట్టె అనేది అంత స్మూత్గా మంచిగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ బాగా పోసుకోవద్దు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా గట్టిగా పిసుక్కోవాలి. స్మూత్ అయ్యేదాకా మంచిగా చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వాటర్ తీసుకుంటూ ముద్ద వచ్చేలాగా మంచిగా మెత్తగా అయ్యేలాగా పిండిని అయితే పిసుక్కోండి. చాలా మంచిగా పిసుక్కోండి. ఇట్లా లడ్డులాగా వచ్చేలాగా పిసుక్కోండి. ఒక బౌల్ రొట్టె చపాతీకి ఎంత పడుతుందో అంత ముద్ద లెక్క పెట్టుకుని దానిలో పొడి పిండి వేసి ఇలా వీడియో చూపిస్తున్నట్టు ఇట్లా 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 అనుకొని చేతుల మీద ఇట్లా ఫస్ట్ పిండి వేసి రొట్టె అనేది చేతితోటి ఇట్లా కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మా మమ్మీ ఎలా చేస్తుందో చూడండి. రొట్టె ఇలా వేళ్ళతోటి రొట్టె అనేది పెద్దగా అనుకుంటా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ రొట్టె అనేది చేసుకోవాలి. ఇలా రొట్టె అనేది ఇట్లా కొట్టేసుకుంటూ పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ రొట్టె అనేది వేళ్ళతోటే ప్రెస్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ పోతే రొట్టె అనేది పెద్దగా వస్తుంది. నూకల రొట్టె తింటే బాగుంటుందండి, చాలా ఇష్టం నాకైతే. కొంచెం ఉల్లిగడ్డలు, కారము, ఉప్పు వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. చూడండి, చపాతీ రొట్టె మొత్తం రెడీ అయిందండి, నూకల రొట్టె. ఇప్పుడు దీన్ని తీసేసుకొని స్టవ్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ అయిన తర్వాత ఈ రొట్టె అనేది పెంచి మీద వేసుకోవాలి. తర్వాత మనం టర్న్ చేసేటప్పుడు నూనె ఇట్లా ఏం పెట్టద్దు. కొన్ని వాటర్ తీసుకొని అందులో కాటన్ బట్ట పెట్టి కాటన్ బట్టతో తుడవాలి. రొట్టె మొత్తం తూసిన తర్వాత వెనకాల ఇంకో సైడ్ కాల్చుకోవాలి. చూడండి, ఇందులో చూపిస్తున్న విధంగా మెల్లగా తీయాలి. రొట్టె మెల్లగా తీస్తే మంచిగా వస్తుంది, లేకపోతే దబా దబా తీసేసినామనుకో ఇచ్చుకపోతుంది. మెల్లగా ఇలా ఇట్లా అనుకుంటా స్లోగా తీయాలి. మెల్లగా ఇలా రొట్టె మాత్రం ఒక సైడ్ కాలిందండి, ఇంకో సైడ్ మర్రేసుకుంటే రెండు వైపులా బాగా కాల్చుకొని ఇట్లా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉబ్బుతుంది. రొట్టె అనేది చపాతీలాగా మంచిగా ఉబ్బుతుంది. అటు సైడు ఇటు సైడు రెండు పక్కల రొట్టె బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇట్లా ఉబ్బుతుందండి రొట్టె. ఇంకో సైడ్కి మర్రేస్తామండి. కొనలు కూడా కాల్చుకోవాలి, లేకపోతే కడుపు నొస్తుంది. మంచిగా కాలితేనే మంచిగా అనిపిస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. ఇలాగే మిగతా పిండి రొట్టెలు కూడా చేసేసుకుందాము.